దువ్వాడ శ్రీనివాస్ వాస్తవంగా ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన మండలి సభ్యుడిగా పబ్లిక్కి తెలుసు. కాస్త శ్రీకాకుళం జిల్లా వరకు తెలుసు. ఆ తర్వాత తన వివాహ బంధంలో వచ్చిన వివాదం, అందులో మాధురితో కలిసి సహజీవనం చేస్తూ ఉండటం, దాని వలన వచ్చిన పబ్లిసిటీ, ఈవెన్ అనేక ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ కూడా ఆ జంటని ఒక అద్భుతంగా అభివర్ణిస్తూ తీసుకురావడంతో వచ్చినటువంటి ప్రచారం. ఓ రకంగా చెప్పాలంటే కోట్లకి కోట్ల రూపాయలు డబ్బులు పోసినా కూడా రానంత పబ్లిసిటీ వచ్చింది. యాక్చువల్గా నెగిటివ్ పబ్లిసిటీ వస్తుంటుంది అట్లాంటి ఇష్యూస్లో, వీళ్ళిద్దరికి పాజిటివ్ పబ్లిసిటీ వచ్చింది. అది స్పెషాలిటీ. ఆయన ఆ విషయంలో సూపర్ సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఆ అంశం ఇక అయిపోయింది. అంటే ఆ డిబేటు ఇదంతా అయిపోయింది. సరే, మొదట్లో పట్టించుకొని వైసీపీ ఆ తర్వాత సస్పెండ్ చేయడం అయిపోయింది. ఇప్పుడు భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక రఘురామకృష్ణన్ రాజులాగా తయారు కాబోతున్నారా ఈయన? ఓ సందేహం. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ ట్రిప్ అతన్ని తెలుగుదేశం టికెట్ ఇవ్వాలి, అంతకు మించి ఛాయిస్ లేదు. తెలుగుదేశం ఇవ్వడానికి అక్కడ అచ్చెన్నాయుడు వదిలిపెట్టేది ఏం లేదు కదా. అచ్చెన్నాయుడిని తీసే సీన్కి ఎవరు కదా, అచ్చెన్నాయుడు మీద కదా సుదీర్ఘకాలం పాటు దెబ్బతింటా వస్తుంది. అసలు అక్కడ టీడీపీ చేతిలోనే కదా ఆయన ఓడిపోతూ వస్తుంటే ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చున్నారు. ఆప్షన్ ఏంటి? జనసేనలో చేరి ఏమన్నా కూటమి కిందన సీట్ లాంటిది అడుగుతారా? ఇదంతా $1 మిలియన్ ప్రశ్న. ఎందుకంటే అకస్మాత్తుగా వైసీపీ మీదన విరుచుకుపడుతున్నారు. ఎవరో అప్పన్న అనే వ్యక్తి ఆయన సహచరి అయినటువంటి మాధురికి ఫోన్ చేసి మన దువ్వాడ గారిని ఏదో చేసేస్తామంటున్నారు, దమ్ముంటే ఎదురు రమ్మంటున్నారు అని చెప్పారట. అది ఫోన్ వాయిస్ రికార్డ్ చేసి ఆవిడ దువ్వాడ గారికి చెప్తే, దమ్ముంటే నన్ను ఏమైనా చెయ్యండి అంటూ నడి రోడ్డు మీద కారు పెట్టుకుని, ధర్మాన కృష్ణదాస్ హైదరాబాద్ నుంచి వస్తున్నాడు కదా, దమ్ముంటే నన్ను ఏం చేస్తారో చేయండి అని చెప్పేసి నడి రోడ్డు మీదన మీడియాకి ఇంటర్వ్యూలు ఇచ్చారనమాట. ఓవరాల్గా ధర్మాన కృష్ణదాస్ క్యారెక్టర్ సాధారణంగా నేను విన్నంత వరకు, నాకు అవగాహన ఉన్నంత వరకు అంత రౌడీయిజము అరాచకాలు చేసే క్యారెక్టర్ అయితే కాదు ధర్మాన కృష్ణదాస్కి సంబంధించినంత వరకు. అట్లాంటిది ఆయన ఈయన్నేదో చంపబోతున్నారు అన్నటువంటి ప్రచారం ద్వారా ఇప్పుడు ఒక కొత్త రాజకీయం వైపుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతనైతే డిస్మిస్ చేసుకోండి, కావాలంటే నన్ను తగిన బుద్ధి చెప్తాను అంటున్నారు. అంటే ఇప్పుడు ఇదివరకు వైసీపీ అధికారంలో ఉన్నంత వరకు రఘురామకృష్ణరాజు అటాక్ నడిచేది, వాళ్ళ పార్టీ వ్యక్తే ఇట్లా మాట్లాడుతున్నాడు. తర్వాత ఒక 4 ఏళ్ల తర్వాతన కోటంరెడ్డి ఎఫెక్ట్ తగిలింది. ఇప్పుడు వైసీపీ ఈయన్ని సస్పెండ్ చేసింది. బట్ పార్టీ, ఆయన ఎమ్మెల్సీ పదవి ఏం పోదు కదా, పార్టీ ఎక్స్పెల్ చేసినా కూడా దాంట్లోనే ఉండి ఇట్లాగా ఆ పదవి ఉన్నంత వరకే కదా. ఆ తర్వాత కూడా ఇక తను రాజకీయంగా హైప్ కావాలి, తర్వాత తన వారసురాలిగా మాధురిని ఉంచాలి అని కోరుకుంటున్నట్టున్నారు. ఒక వ్యూహాత్మకంగానే ముందుకెళ్తున్నట్టుగా కనబడుతుంది.